గుడుంబ గుప్పిట్లో యువత మృత్యువాత. నెన్నెల మండల కేంద్రంలో ఓ తల్లిదండ్రులు తాగిన మైకంలో తన కొడుకును కొడవలితో కోయడంతో మృతి చెందారట. తల్లిదండ్రులు తాగి అలా కొడుకునే కోసేసిందట. ఇది గుడుంబ తాగి. ఇటీవల కోనంపేటలో నిత్యం మద్యానికి బానిసై 45 ఏళ్ల వ్యక్తి వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఇటీవల కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామంలో 35 ఏళ్ల యువకుడు బలయ్యాడు. ఇటీవల తాగిన మత్తులో నెల్లన మండలంలో 4 ఆత్మహత్యలు జరిగాయి. ఇలాంటి ఘటనలతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇదే కాదు, తాగుబోతు భర్తలు ఉంటే ఆడవాళ్ళు ఇంకా నేను నా మాటలో చెప్పలేను, రోడ్లపైన తిరుగుతూ రోడ్లపైన వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి శరీరాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సో ఈ తాగుబోతులు ఎందుకు తాగుతున్నారు? ప్రభుత్వం బీర్ రేటు పెంచడం వల్ల, ఈ క్వార్టర్ రేటు పెంచడం వల్ల కాయో కష్టమో వేసుకున్నోడు ఇవి వేసుకుంటే బాగా డబ్బులు అవుతాయి అని చెప్పి తాగుడుకు బానిస అవుతున్నారు. 20 రూపాయలకో 30 రూపాయలకో ఈ బత్తాలు ఎంత రేటో మరి. వాస్తవానికి మా ఆర్కేపీలో బాగా గుడుంబ తాగుతున్నారట. ఈ మధ్య ఎక్సైజ్ వాళ్ళు కూడా పట్టించుకుంటారని రిపోర్ట్ నాకు చెప్పిండ్రు. సో ఈ గుడుంబ తాగుకుంటూ రోడ్లపైన పడేయడం, మత్తులో జోగడం, భార్య ఎక్కడన్నా పోని పిల్లలు ఎక్కడ అని ఇంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే తీసుకురావడం, బయట కలితో 50 రూపాయలు అడుకోవడం, తాగడానికి ఎగబడుతున్నారు. ఇది ఆల్ ఓవర్ స్టేట్ సమస్య. మరి ఈ గుడుంబ స్థావరాలపైన ఎక్సైజ్ వాళ్ళు దాడి చేయాలి, వాళ్ళపైన కేసులు కట్టాలి, గుడుంబ కాయనీయకుండా చేయాలి, గుడుంబ తాగే వాళ్ళను కూడా రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాలి. వాస్తవానికి జిల్లా కేంద్రాల్లో ఈ తాగుబోతులకు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లు పెడితే బాగుంటుంది. జిల్లాలో మారుమూల ప్రాంతాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏదైతే గిరిజన ప్రాంతాలలో కానీ, సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కానీ డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ తక్కువ రేటుకు వచ్చేదానికి అలవాటు పడతారు కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతాయి. జిల్లాలో నెన్నెల, కన్నెపల్లి మండలాల్లో గుడుంబ ఏరులై పారుతుంది. దీనికి బానిసలై యువకులు 10ల సంఖ్యలో మృత్యుబాధ పడుతున్నారు. చిన్న వయసులోనే మహిళలు వితంతులుగా మారుతున్నారు. 100ల కుటుంబాలు రోడ్డుపైన పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రుల కడుపు కోత మిగులుతున్నాయి. ఇంత జరిగిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. గుడుంబ విక్రయించొద్దని లింగాల గ్రామ మహిళల ఆందోళన. సో కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో 35 గ్రామ పంచాయతీలు, 100 గ్రామాలు ఉన్నాయి. 2 మండలాల్లో గుడుంబాకు కనీసం 100 మందికి పైగా బలయ్యారు. ఇటీవల కన్నెపల్లి మండలం లింగాల గ్రామాల మహిళలు గుడుంబాను అమ్మేందుకు గ్రామానికి రావద్దని ప్లకార్డులతో ధర్నా చేశారు. అయినా వీరికి సరైన మద్దతు లభించగా చేసేదేం లేక వెనుదిరిగారు. మరి ప్రభుత్వ అధికారులు గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? కంట్రోల్ చేయాల్సిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మహిళలు స్వచ్ఛందంగా వచ్చి మీకేమైనా దీని ద్వారా ఆదాయం వస్తుందా? లేకపోతే దీని ఎవరైతే అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారో, గుడుంబా కాస్తున్నారో నెల మీకు వాడిక పట్టినట్టుగా నెలకు 10,000 20,000 మీకేమన్నా కవర్లలో పెట్టి ఇంటికి పంపిస్తున్నారా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం ఏం చెప్తుంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? నిజంగా ఈ గుడుంబా వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. నిజంగా ప్రభుత్వం మద్యం అమ్ముతుంది. అసలు వాస్తవాన్ని ప్రభుత్వం కట్టడి చేయాలి, బెల్ట్ షాపులను కట్టడి చేయాలి. కానీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో బాగా ఎక్సైజ్ ద్వారా ఆదాయం కోసం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందా అని చెప్పి కూడా అంటున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇదైతే మరీ డేంజరు. గుడుంబా తాగిన వాళ్ళకి ఏమవుతుందంటే త్వరగా పక్షవాతాలు వచ్చే అవకాశం ఉంటాయి. మెదడు పనిచేయక నాడీ వ్యవస్థ దెబ్బతిని మెదడు పనిచేయదు, కళ్ళు కనిపించవు. త్వరగా దాని ప్రభావం ఈ గుండెపైన గిన్నెపైన పడి ఎవరైతే మందుకు అలవాటు పడుతున్నారో, ఆ గుడుంబాకు తాగుతున్నారో 2-3 సంవత్సరాల్లో వాళ్ళ శరీర అవయవాలన్నీ పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. సో ఆడబిడ్డలు, చిన్న వయసు ఆడబిడ్డలు వితంతులు అవుతున్నారు, రోడ్ల పాలవుతున్నారు. కుటుంబ పోషణ కోసం వాళ్ళు కూడా అడ్డదారి పట్టిలు వలస వస్తుంది. సో దీని అంతరికి కారణం ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలకు అలవాటు పడడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కంట్రోల్ చేయాలి. మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిపైన నిఘా పెట్టి పోలీసులకు సంబంధించిన శాఖల వాళ్లకు తెలియజెప్పాలి. స్వచ్ఛందంగా మహిళలు కూడా ఆ గ్రామాల్లో కాచే ఈ కుండలను వలగొట్టాలి. ఎక్కడో దూరంగా దవ్వుతారు, ఎక్కడో కాస్తారు, ఎక్కడో భూమిలో పాతి పెడతారు. ఆ క్యాన్లను తీసుకుపోయి మొత్తం కాలువలో వారవేయాలి.